అవి ఎగ్జామ్కి టైం అవుతుందిరా, వస్తున్నావా? హాయ్ రా. ఏంట్రా మామ, ఎలా ప్రిపేర్ అయ్యావు? పర్లేదురా, నమ్మకం ఉంది. ఆ నమ్మకం చాలే. మరి నీ సంగతి ఏంట్రా? ఎగ్జామ్ హాల్లో నా ముందు కూర్చున్నది నువ్వేగా. ఓహో, నువ్వు అలా ప్రిపేర్ అయ్యావా? ఏంట్రా ఇక్కడ పావు? సరే బైక్ పట్టుకో. ఎగ్జామ్ పెట్టుకొని ఏంట్రా నువ్వు? 5 నిమిషాలు అయితే ఉందిగా. అయినా ఫ్రెండ్స్, పార్టీలు, స్టడీస్ ఇవన్నింటిలో లేని హ్యాపీనెస్ ఇలాంటి పనుల్లోనేరా ఉండేది. అవును, మనకే లేట్ అయ్యిందంటే వీడు ఇంకా రాలేదేంట్రా? నిన్ను కలిసే ముందే వాడికి కాల్ చేశాను రా, వస్తూ ఉంటాడు. ఏంట్రా ఎగ్జామ్ రోజు కూడా టైంకి రావాలని తెలీదా? ఈరోజు ఎగ్జామ్ కదా అని గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి అర్చన చేసుకుని వచ్చేసరికి కాస్త లేట్ అయింది మేడం. అర్చనా? అలాగే భజన కూడా చేసుకుని రాలేకపోయావా ఎగ్జామ్ అయిపోయాక? అడిగాను మేడం, భజన సాయంత్రం అని చెప్పారు. నువ్వు మారవరా, కూర్చో. రే, ఏమైనా తెచ్చారా? రే, పేపర్ తీసుకొని బయటికి గంటేస్తా. చీటీలు ఉంటే ముందే ఇచ్చేయండి. ఎంత కష్టపడి చదివినా కాపీ కొట్టి పాస్ అవడంలో ఉండే కిక్కే వేర్రా. ఒకవేళ కాపీ కొట్టి దొరికితే ఇంకేముంది, గుడికి వెళ్ళి భజన చేసుకునేవాడు. మరి ఇంకేంట్రా, ఎగ్జామ్స్ అయితే బాగానే రాసాం. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? నెక్స్ట్ ప్లానింగ్ అంటూ ఏం లేదురా, ఏదైనా ఒక జాబ్ చూసుకోవచ్చు. అలాగే ఈ సోషల్ ఫౌండేషన్స్, ఓల్డేజ్ హోమ్స్ వీటిపైన రీసెర్చ్ చేయాలని ఉందిరా. రేయ్, లైఫ్ని ఎంజాయ్ చేసే ఏజ్లో ఫౌండేషన్స్, ఓల్డేజ్ హోమ్స్ ఇవన్నీ అవసరం అంటావా? వాడిప్పుడు అలాగే అంటాడ్రా. పెళ్ళయ్యాక ఎవరైనా మారాల్సిందే. వాడి భార్య పిల్లల్ని చూసుకోవడానికే టైం సరిపోదు. ఒకవేళ అలాగే జరుగుతుందని నువ్వంటే నాలాగే ఆలోచించే అమ్మాయిని వెతికి మరీ పెళ్లి చేసుకుంటాను. నేను మాత్రం ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం పాఠాలు నేర్చుకుని మంచి జ్యోతిష్యుడిగా సెటిల్ అయిపోతాను. నువ్వు సూపర్ రా. అయినా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు స్వామి మీరు? నీకు తెలియదురా, పెద్ద పెద్ద వాళ్ళు జ్యోతిష్యులను అడగనిదే ఈ రోజుల్లో ఏ పని చేయట్లేదు. నా అవసరం మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
నువ్వు ఎలా ఉండాలి అనుకున్నావో అలాగే ఉంది. అలా చూస్తున్నారేంటి? మనీ వేయండి. మీరు కూడా. ఎలాగైనా తనతో ఒక్కసారి మాట్లాడాలిరా. రే వద్దురా, అసలే ఈ రోజు రాశి ఫలాల్లో ఆడవాళ్లకు దూరంగా ఉండమని ఉంది. అది నీకురా, నాకు కాదు. ఏంట్రా నువ్వు నీ చాదస్తాం? అది కాదురా, ఇలా చేస్తే బైక్ మైలేజ్ బాగిస్తుందంట. అభి ఎక్కడున్నావురా? చెప్పు. బ్యాంకులో చిన్న పనుండి వచ్చాను రా. ఏ బ్యాంకు? ఎక్కడా? ఇదేరా మన భగత్నగర్ బ్రాంచ్. ఎందుకు, ఏమైంది? అయితే ఎక్కడి నుండి మనం కాలేజీకి వెళ్ళే రూట్ వస్తుందిగా, నువ్వు చూసిన అమ్మాయి అటు సైడే వస్తుంది. నువ్వు తొందరగా వెళ్తే రీచ్ కావచ్చు. హాయ్. హాయ్. మీరు నన్ను గుర్తుపడతారనుకున్నాను. ఆ రోజు సాటర్డే చిన్న పిల్లలు మనీ కలెక్టింగ్. ఓ, ఇప్పుడు గుర్తుకొచ్చారు. మీ పేరు? అభి. మీరు? వైష్ణవి. మీతో మాట్లాడడానికి 2 డేస్గా ట్రై చేస్తాను. ఈ రోజు వీలైంది. ఎందుకలా? నాతో ఏం మాట్లాడాలి? ఆ రోజు మిమ్మల్ని చూసినప్పటి నుండి మళ్ళీ చూడాలి, మాట్లాడాలనిపిస్తుంది. అవునా? దీన్నేనేమో అట్రాక్షన్ అంటారు. నో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మీరు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. అదేంటి మీరు ఫిక్స్ అయితే సరిపోద్దా? ఆ అమ్మాయి ఇష్టంతో పని లేదా? అయినా భలే అడుగుతున్నాడే, సడన్గా కలిసి పెళ్లి చేసుకుంటారా అని. మీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనుకుంటాను. మీరు ఏదో ఊహించుకుని నా వెంట తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? బాయ్. పోనీ ఫ్రెండ్గా నేను యాక్సెప్ట్ చేయలేవా? మీరు మళ్ళీ ప్రపోజ్ చేయనంటేనే. ఓకే, ఇప్పటి నుండి మీరు కాదు, జస్ట్ కాల్ మీ అబ్బి. ఏమైందిరా, కలిసావా? ఏమంది? ఫ్రెండ్షిప్ అందిరా. వీడేంట్రా అరగంటలో వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వస్తున్నాడుగా, కాస్త లేటే అవుద్ది. ఇంకా ఏం చేస్తుంటారు ముగ్గురు? ముగ్గురిది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, ప్రస్తుతం జాబ్ సెర్చింగ్లో ఉన్నాం. సంతోష్ వాళ్ళకి ఓన్గా మొబైల్ స్టోర్ ఉంది, ప్రస్తుతం వాడు అదే చూసుకుంటున్నాడు. ఇక రమేష్, వీడికి పూజలు పునస్కారాలు తప్ప ఇంకే పని తెలియదు. అవునరా, ఈరోజు మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే నా బైక్ కోసం కొట్టాల్సిన కొబ్బరికాయ మీకోసం కొట్టాను కాబట్టి. కొబ్బరికాయ ఏంటి? అభి చెప్పాడుగా పూజలు పునస్కారాలని. వైషు, రేపు నా బర్త్డే. ఓ అవునా, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ రేపు మంచి పార్టీ అరేంజ్ చేశాను, నువ్వు తప్పకుండా రావాలి. సారీ అభి, ఇంట్లో ప్రాబ్లం అవుతుందేమో. ప్లీజ్ వైషు, ఎలాగైనా నువ్వు తప్పకుండా రావాలి. రేపు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే, రావడానికైతే ట్రై చేస్తాం. ఒకవేళ వీలు కాకపోతే తర్వాత నన్నేమనొద్దు. రేయ్, తను వస్తుందంటావా? తప్పకుండా వస్తుందిరా. హ్యాపీ బర్త్డే అభి. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడ ప్లాన్ చేసావు మరి? నువ్వు చూస్తావుగా, సస్పెన్స్. అనాథ పేద పిల్లల ఆశ్రమము. నేను అనుకున్నాను రా వీడు ఇలాంటిది ఏదో ప్లాన్ చేస్తాడని. వైషు, లోపలికి వెళ్దామా?
అరే అభి, నీ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ రా. ఇలాంటి వాడు మాకు ఫ్రెండ్గా ఉండడం మాకు గర్వంగా ఉందిరా. అవునరా, ఇన్ని రోజులు బర్త్డే అంటే కేక్ కట్ చేసి 4 ఫోటోలు దిగి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం వరకే మాకు తెలుసు. కానీ నిజమైన సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఈరోజు చూసాం రా. అది నీ వల్ల. రే, లైఫ్ అంటేనే సెలబ్రేషన్ రా. మనకున్నది ఒక లైఫ్ రా, దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఇంకేం చేస్తాం? అలాగే నువ్వు అన్నావు కదా, ఎంజాయ్ చేసే ఏజ్లో ఇవన్నీ అవసరమా అని. ఈ రోజు చూస్తారు కదా అక్కడ ఆ చిన్న పిల్లల నవ్వులు, కేరింతలు, వాళ్ళతో మనం గడిపిన ప్రతి క్షణంలో ఎంజాయ్మెంట్ కాకుండా ఇంకేముందిరా? మన సాయం కోరిన వారికి మన చేతనైన సాయం చేద్దాం. ఉన్నన్ని రోజులు నలుగురితో కలిసి హ్యాపీగా ఉందాం. అదే ఒక వ్యసనంగా మార్చుకుందాం రా. అభి, నువ్వంటే ఏంటో నాకు ఈరోజు అర్థమైంది. నా లైఫ్లో నేను ఇంతవరకు చూడని హ్యాపీనెస్ నాకు చూపించు. నాకు ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ కావాలి.